రోజున ఈ అన్నా క్యాంటీన్లు ప్రతి సామాన్యుడికి మధ్యతరగతి వ్యక్తికి ఎంతగా ఉపయోగపడుతున్నాయి అంటారు? చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల ఏం అవ్వదా, ఉన్న క్యాంటీన్లే తీసేశాడు. ప్రజల్ని చాలా బాధ పెట్టాడు. గత 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టాడు, బాధ పెట్టాడు. ఉన్న అన్నా క్యాంటీన్ కూడా తీసేశాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నేను ఉన్నప్పుడు బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను, నేను ఆ పథకాలు ఇచ్చాను. ఎవరికి నొక్కావు, ఎవరికి ఇచ్చావు? సామాన్య మానవుడికి కావాల్సింది ఏంటి? వేళకి కూడు, గుడ్డ, నీడ కావాలి. అది ప్రభుత్వాధినేతలుగా అమలు చేయాలి. ఇప్పుడు ప్రభుత్వాధినేతగా అతను ఫెయిల్యూర్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అతని వల్ల కాదా, దాన్ని ఒప్పుకోడు. పైపెట్టు ఎదురు అధికార పార్టీ మీద, తెలుగుదేశం మీద నిప్పులు జరుగుతాడు. అది కరెక్ట్ కాదు. సామాన్య మానవుడు వేలకి 5 రూపాయలు భోజనం చేస్తున్నాడంటే ప్రభుత్వం వల్ల, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వల్ల, చంద్రబాబు నాయుడు వల్ల, ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల మేలు జరుగుతుంది. ఇలాంటి ఉండాలంటారా? అంటే చంద్రబాబు ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది. బాగుంది, చాలా బాగుంది. క్యాంటీన్లు అనేవి ప్రతి పేదవారికి కానీ మధ్యతరగతి వారికి కానీ ఎలా ఉపయోగపడుతున్నాయి అంటారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వీటి వల్ల పెద్ద ఉపయోగం లేదన్నట్టుగా తీసేశారు. ఈ అన్నా క్యాంటీన్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలా చూడాలి? 100% ఇది సక్సెస్ రేషియో. ఎందుకంటే ఇప్పుడు అన్నా క్యాంటీన్లో పేదవాడని కాదు, మధ్యతరగతి కుటుంబంలో కూడా వచ్చి తినవచ్చు. పేదాని మధ్య అని కాకుండా, భేదం కాకుండా ఇటువంటి ఇంకా కొన్ని ఇటువంటి చేయాలి వాళ్ళు. ఇంకా కొన్ని పెద్ద ఎత్తున ఇటువంటి స్టాల్స్ అనేది ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మారుమూలలో, గ్రామాలలో కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో అన్ని ఖర్చులు కానీ, ధరలు కానీ, నిత్యావసరాలు పెరిగిపోయినా కూడా వాళ్ళకు భారం అవ్వకూడదు, ప్రజలకు భారం అవ్వకూడదు. అలాగే సామాన్యులకు అందుబాటులో ఉండాలి భోజనం అని 5 రూపాయలకే నిర్ణయించి ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయి అంటారు? ఆయన చాలా బాగుందండి, చాలా ఓకే, 100% ఓకే. ఈ ఎలక్షన్స్ వల్ల జరిగినటువంటి పోటాపోటీలో విజయం ఈయనకే వచ్చింది. అంతకుముందు కూడా అన్ని క్యాంటీన్లు ఉండే, కానీ తీసేయడం జరగడం అది విడ్డూరం. అది దాన్ని కంటిన్యూ చేసుకుంటే ఈ పార్టీకి కొద్దిగా బెనిఫిట్ అయి ఉండేది. వాళ్ళకు కూడా ఏదైతే పాత గవర్నమెంట్ కూడా ఉండేది, కానీ వాళ్ళు విరుద్ధంగా చేయడం వల్ల కొంత ఇబ్బంది పడ్డారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇటువంటి మధ్యతరగతి కుటుంబాలు కూడా తినాలి. ఇది అన్నము సన్న బియ్యం, అదే తెలంగాణలో దొడ్డు బియ్యంతో తినడం జరుగుతుంది. మా తెలంగాణ అది, వీటి షిఫ్ట్ అయినాం మేము. ఓకే, చాలా తేడా ఉన్నది. ఇప్పుడు సన్న బియ్యము, ఇటువంటి కూరగాయలు, పెరుగు, ఇప్పుడు అన్నీ తినాలంటే మనం ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది? మినిమం ఒక 100 రూపాయలు అవుతుంది. కూరగాయలు పట్టుకొని పోయి, సంచి పట్టుకొని పోతే 100 రూపాయలు అయినా కూడా నిండు రావట్లేదు సంచిలో. అటువంటిది ఇప్పుడు ఈ అన్న క్యాంటీన్ వల్ల 5 రూపాయల భోజనంతో కడుపు నిండా తినాల్సి వస్తుంది. ఇప్పుడు 100% బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఈ అన్న క్యాంటీన్ వల్ల ప్రతి పౌరుడు, ప్రతి ఒక్క సామాన్యుడు కూడా అందుబాటులో తీసుకొచ్చిన చంద్రబాబు గారికి చాలా ధన్యవాదాలు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా ధన్యవాదాలు. చాలా మంచి పనులు చేస్తున్నారు. వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు. మేము అందరము మధ్య తరగతి సామాన్య పౌరుడు ప్రతి ఒక్కరికి రుణపడి ఉన్నాం.